10వ తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినాయి. అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు గొర్ల మండలం, గరివిడి మరియు చీపురుపల్లి, మెరకముడిగం 4 మండలాల నుంచి మండలానికి హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థుల్ని విమానం ఎక్కిస్తానని కిందటి సంవత్సరమే పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక పాఠశాలకు వెళ్ళి ఈ విషయాన్ని 4 మండలాల్లోని పాఠశాలకు వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. నేను ఇచ్చిన మాట ప్రకారము ఈ సంవత్సరం 10వ తరగతిలో మండలంలో ఉన్న అంటే ప్రతి మండలానికి హైయెస్ట్ మార్కులు వచ్చిన 4 విద్యార్థులు, అదేవిధంగా మా పాఠశాల ఒక విద్యార్థిని, అదేవిధంగా గర్భం హై స్కూల్ నుంచి కూడా మొత్తం 6 విద్యార్థుల్ని విమానం ఎక్కించామండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి అన్న గురజాడ అప్పారావు గారి సూక్తిని, గురజాడ అప్పారావు గారు నడయాడిన ఈ నేల మీద నడయాడారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా నాకు వచ్చిన జీతంలో 3-5% విద్యార్థులు కేటాయించాలని నేను నిశ్చయించుకున్నానండి. మేము ఎన్నో కష్టాలు పడి ఉద్యోగాలకు వచ్చాం. మా తల్లిదండ్రులు కూడా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళే. కానీ విద్యార్థుల్లో ప్రేరణ కలిగించాలి, ఉత్సుకత కలిగించాలి అనేటప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా విమాన ప్రయాణం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఈ సంవత్సరమే కాదు, కిందటి సంవత్సరం కూడా 2024-25 విద్యా సంవత్సరానికి కూడా ఆ ఇద్దరు విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విమానం ఎక్కించాము. అదేవిధంగా ఈ సంవత్సరము 6 విద్యార్థులు విమానం ఎక్కించాము. కాబట్టి విద్యార్థులకి ప్రేరణ, ఉత్సాహం కలిగించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళా సంవత్సరానికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విమానం ఎక్కిస్తానని ఇప్పుడు మళ్ళా తెలియజేస్తున్నాను. I recently completed my 10th class board exams. I got 590 out of 600. I am from KCBB Merkudigam. మాకు మండలానికి టాప్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తామని చెప్పారు. మా స్కూల్కి వచ్చి అనౌన్స్ చేశారనమాట. మేము దాని ప్రకారంగా కొంచెం కష్టపడి చదివి 590 మార్క్స్ తెచ్చుకున్నాం. సార్ మాకు ఆఫర్ చేశారు, మీరు ఫస్ట్ వస్తే మీకు ఫ్లైట్ ఎక్కిస్తామని చెప్పి. సార్ ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది అది అన్ప్రెడిక్టబుల్ అనమాట. అంటే అంతగా ఊహించలేదు. చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కడని అందరికీ కోరుకుంటుంది, బట్ పెద్ద అయ్యాక వాళ్ళు సక్సెస్ అయ్యి ఫ్లైట్ ఎక్కడం వేరు. బట్ ఇంత చిన్న వయసులో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫస్ట్ రావడం కారణంగా మేము ఫ్లైట్ ఎక్కుదామని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఫ్లైట్ జర్నీ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. దట్స్ వెరీ బ్యూటిఫుల్. మేము మాకు ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి, అంటే ఎవరికైనా స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి చదువుకొని, మేము కూడా అంటే మమ్మల్ని కొంతమంది ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా మేము కూడా తెచ్చుకొని అక్కల్లా చెల్లెల్లా మేము కూడా వెళ్ళాలని చాలామంది అనుకుంటారు కదా. సో మీరు కూడా ఇలా బాగా చదువుకుంటే మీరు కూడా నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కొచ్చు. సార్ సహాయం మేరకు మమ్మల్ని ఇంకా చాలా డివోషనల్ టెంపుల్స్ కానీ ఐలాండ్ కానీ అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ యొక్క థ్రిల్లింగ్ అనేది చెప్పలేమన్నమాట మాటల్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫ్యూచర్లో.